This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఫుడ్ డిపార్ట్మెంట్లో చేసే అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు నెలకి 37,000 జీతంతో పాటు ఉండడానికి ఇల్లు వసతి కల్పించే వేకెన్సీస్ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అనేది వస్తుంది. ఇండియన్ నేవీలో చేసే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే 40,000 వరకు జీతం పొందే వేకెన్సీస్ ఇందులో ఉన్నవి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు. చాలా తక్కువ పోటీ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే చూద్దాం. మ్యాక్సిమం ఏజ్ మీకు 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఏ వేకెన్సీకైనా మీకు 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ మాత్రం 21 జూన్ 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మీకు ఏజ్ లిమిట్ మినిమం కానీ మ్యాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా శాలరీస్ కూడా డివైడ్ చేశారు, అంటే ఏ పోస్ట్కి ఎలా ఉంటుందని చెప్పి. ఇందులో మీరు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్ కోడ్స్నే గుర్తుపెట్టుకోవాలి. ఈ పోస్ట్ కోడ్స్ ప్రకారమే మీకు క్వాలిఫికేషన్ ఏముండాలనేది నెక్స్ట్ చూసుకోండి అనమాట. మీరు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అంటే GAP 674 అని చెప్పి, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అంటే GAP 67302 అని చెప్పి అవి గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత యూజ్ అవుతాయి అనమాట. సో ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సెలెక్ట్ అయితే మీకు 37,000 శాలరీతో పాటు HRE హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్టు అసిస్టెంట్ 2కి అయితేనేమో 20,000 శాలరీతో పాటు HRE హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. ప్రాజెక్టు అసోసియేట్ 1 వేకెన్సీకి అసోసియేట్ 1 వేకెన్సీకి అయితే కాకపోతే మీకు పోస్ట్ కోడ్ డిఫరెంట్ ఉంది, చూసుకోండి. దీనికి సెలెక్ట్ అయితే దీనిలో మీకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ గేట్ క్వాలిఫై అయితే 31,000తో పాటు HRE హౌస్ రెంటల్ ఇస్తారు. ఒకవేళ గేట్ క్వాలిఫికేషన్ లేకపోతే మీకు 25,000 శాలరీతో పాటు HRE హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుందన్నమాట. ప్రాజెక్టు అసోసియేట్ దీనికి ఈ SSP 400 పోస్ట్ కోడ్ దానికైతే 25,000 ప్లస్ HRE ఉంటుంది. దీనికి కూడా మీకు 25,000తో పాటు HRE హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది అనమాట. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ అనేటివి డిఫరెంట్గా వేరీ అవుతూ ఉన్నవి. అండ్ మీకు బెన్స్ కూడా హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ప్రతి వేకెన్సీకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వాళ్ళు కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి వాళ్ళ అఫీషియల్ పోర్టల్లోనే. దాని తర్వాత మీరు ఎలిజిబుల్ కాదా, దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చెక్ చేసి స్క్రీనింగ్ చేసి దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది వాళ్ళే డిసైడ్ చేసి ఏది కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసి మీకు ఫైనల్ సెలక్షన్ మాత్రం వయా ఈమెయిల్ ఐడి ద్వారానే మీకు అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చే ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో అది ఖచ్చితంగా ఫర్దర్గా మీరు చెక్ చేస్తూ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ మాత్రం క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో నేను చెప్పాను కదా పోస్ట్ కోడ్ వైజ్గా క్వాలిఫికేషన్. సో ఫస్ట్ 4 పోస్ట్ కోడ్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ మీరు ఒకవేళ ఈ GAP 674 అంటే ఏందనేది మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకోవచ్చు. ఇందులో చెప్పాను కదా అక్కడ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDFలో ఉంటుంది, అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. ఈ GAP 674 వేకెన్సీకి MSc న్యాచురల్ సైన్స్ అంటే మీరు బయోటెక్నాలజీలో కానీ బయోకెమిస్ట్రీలో కానీ మాలిక్యులర్ బయాలజీలో కానీ బాటనీలో కానీ జియాలజీలో కానీ ఆ రిలేటెడ్ సబ్జెక్ట్లో చేసిన మీరు ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో చేసినా కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. దాంతోపాటు CSIR UGC నెట్ కానీ లేదంటే గేట్ కానీ మీరు ఖచ్చితంగా రాసి ఉండాలి. తర్వాత GAP 673 కోడ్ పోస్ట్ కోడ్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ BSc లేదా సైన్స్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత GAP 67301 కోడ్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ MSc లైఫ్ సైన్స్
జియాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, బాటనీలో లేదా ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఎస్ఎస్పి 400 వేకెన్సీకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, బయోకెమిస్ట్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఎస్ఎస్పి 399 పోస్ట్ కోడ్కి అయితే బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీలో కానీ, ఇంజనీరింగ్లో కానీ, కెమికల్ ఇంజనీరింగ్లో కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కానీ, బయోటెక్నాలజీలో కానీ, లేదా ఎంఎస్సీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా రిలేటెడ్ ఈ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మళ్ళీ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 21 జూన్ 2026 ఉంటుందన్నమాట. మీకు టైం అయితే తక్కువగానే ఉంది కాబట్టి ఆన్లైన్లోనే చేసుకోవాలి. చూసి వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్స్ చేసి అండ్ మీకు ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజుకి సంబంధించింది అయితే వాళ్ళు నోటిఫికేషన్లో ఎక్కడైతే ఇవ్వలేదు ఒకసారి మీరు కూడా క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఇంటర్వ్యూ డేట్స్ కానీ రిటర్న్ ఎగ్జామ్ డేట్స్ అయితే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకున్న వాళ్ళకి అప్డేట్ చేసి కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. మీరు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఎక్స్పీరియన్స్ అన్ని ప్రాపర్గా ఫోటో సిగ్నేచర్ అన్నీ అడుగుతుంది, అన్ని ఇచ్చేసాక లాస్ట్కి ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టా లేదా ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసి అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేశాక మాత్రం మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసి ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పి బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్లో అకౌంట్ ఉంటేనేమో ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని పనులు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టైటిల్ నేము అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి లాగిన్ దగ్గరకు వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోయారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ కానీ ఇంటర్వ్యూ డేట్స్ కానీ అన్ని అప్డేట్ చేసి ఈమెయిల్ త్రూ కాంటాక్ట్ అయ్యి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఈ రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మీకు ఇనీషియల్గా పోస్టింగ్ అవన్నీ వేరే దగ్గర ఉన్నా సరే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సిఎస్ఆర్ సంస్థల్లో ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.